వాళ్ళు మీ దగ్గరికే వస్తారు. పట్టణంలో ఉండేది కూడా దూరమా? ఒకసారి ఆ కాంప్లెక్స్ బిల్డింగ్ కొట్టున్నాను సుధాకర్. ఏది సార్? పెడదాం తెలుసు. మేడ వేరే వాళ్ళకి ఇచ్చి ఇది పరిస్థితి ఇట్లా ఇట్లా ఉంది చూడు. మంచి పేరు డోర్ స్వామి మాట్లాడదండి. సైలెంట్ స్వామి. ఆస్మా వైద్య శిబిరం సిద్ధి బాబా ఆలయంలో జరుపుతున్నాం. నిరాటంకంగా ప్రతి నెల ఆఖరి శనివారం ఈ ఉచిత క్యాంపులు పేదల కోసం, ముఖ్యంగా పేదల కోసమే నిర్వహిస్తున్నాం. ఒకసారి బాబా టెంపుల్లో, ఒకసారి నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో నంజాల రోడ్లో ఉన్నటువంటి డాక్టర్ గారి క్లినిక్లో ఈ ఉచిత క్యాంపులు నిర్వహిస్తూ కన్సల్టేషన్ ఫీజు లేకోకుండా కంపెనీల సహకారంతో ఉచితంగా మందులు, విలువైన ఇన్హేలర్స్ కూడా హాస్పిటల్లో లభ్యం కాని మందులు కూడా మేము వాళ్ళు ఉచితంగా ఇస్తున్నామంటే మేము అదే సేవా భాగ్యం. అది బాబా కృప వల్ల ఈ క్యాంపులు నిరాటంకంగా ప్రతి నెల ఆఖరి శనివారం ఈ క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఊపిరితిత్తుల జబ్బులు, ముఖ్యంగా ఈ టీబీ జబ్బు 4వ స్థానం వహించింది సిఓపిడి జబ్బు. ఇకపోతే ఈ వాతావరణ కాలుష్యం మనకు స్వచ్ఛమైన గాలిలో మనం తీసుకుంటే నైట్రోజన్ శాతం 78.95% నైట్రోజన్ ఉంటుంది. 20.95 మాత్రమే దాదాపు ఆక్సిజన్ ఉంటుంది. మిగతా ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్ ఉంటాయి. సో ఈ శాతం మారిపోతా ఉంది. ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగిపోతా ఉంది. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగిపోయి భూ ఉష్ణోగ్రత పెరిగిపోయి ఈ రకంగా ఈ వాతావరణం కాలుష్యంగా ముఖ్యంగా ఊపిరితిత్తుల జబ్బుల వల్ల ఎక్కువ జబ్బులకు లోనవుతున్నారు. ముఖ్యంగా అలర్జీ జబ్బులు కానివ్వండి, ఊపిరితిత్తుల సమస్యలు కానివ్వండి, గుండె జబ్బులు కానివ్వండి, ఆల్రెడీ సిఓపిడి జబ్బులు ఎక్కువ హాస్పిటల్లో అడ్మిట్ కావడం. ఈ ఊపిరితిత్తుల సమస్యలు ఎందుకంటే నేరుగా ఈ ఊపిరితిత్తుల్లోనికి ఈ 5 మైక్రాన్ సైజ్ పార్టికల్స్, ఈ ఫ్యూమ్స్ కానివ్వండి, పార్టికల్స్ కానివ్వండి, డస్ట్ పార్టికల్స్ కానివ్వండి, నేరుగా ఊపిరితిత్తులకు చేరిపోతున్నాయి. కాబట్టి ఊపిరితిత్తుల జబ్బులు సమస్యలు ఎక్కువైపోయి వాళ్ళ ట్రీట్మెంట్ కూడా ఇప్పించుకోలేక సరైన కాలంలో చాలా అకాల మరణాలు సంభవిస్తున్నాయి ఊపిరి జబ్బుల వల్ల. ఈ రకంగా ఇందుకోసమే ప్రత్యేకంగా పేదల కోసం షౌకార్లు ట్రీట్మెంట్ తీసుకునే శక్తి వాళ్ళకు ఉంది, తీసుకుంటారు. పేదలు తీసుకోలేదనే ఉద్దేశంతో బాబా భావించిన సంకల్పంతో బాబా దయ వల్ల ఈ రకమైన క్యాంపులు ఈరోజు 84వ క్యాంపు జరుగుతున్నామంటే చాలా సంతోషంగా ఉంది. ఏదో కొంత మానవత్వం కలిగి వాళ్ళకి కొంత సేవ చేయాలనే దృక్పథంతో ఆ రోజు స్టార్ట్ చేసినటువంటి ఈ రోజు వరకు 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాల నుండి ప్రతి నెల ఫిక్స్డ్ డే ఫ్రీ క్యాంప్స్ పెట్టి విలువైన మందులు ఇస్తూ వాళ్ళు పేదలను కొద్ది గొప్ప ఆదుకుంటున్నాం బాబా దయ వల్ల. ఈ రకంగా ఈ క్యాంపులు కూడా రాబో కాలంలో కూడా ఈ క్యాంపులు ఉచితంగా నిర్వహిస్తూ పేదలకు కొద్ది గొప్ప ఆదుకుంటామని బాబా వల్ల ఈ రోజు నేను చెప్పగలుగుతున్నాను. ఈ క్యాంపులు నిర్వహిస్తాం. ఈ క్యాంపులు ముఖ్యంగా పేదలు ఉపయోగించుకోవాలని మనం చేస్తున్నాను. ఒక్క నిమిషం బాగా చీటీ ఉందా ప్రార్థనగా సరే చెప్పాలి. like